ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకరు చింతకాయల అయ్యన్నపాత్రుడు గత వారంలో చాలా విచిత్రమైనటువంటి ప్రకటన చేశారు. జగన్మోహన్ రెడ్డి తలపెట్టిన 17 మెడికల్ కాలేజీలు ఒకటి నర్సీపట్నంలో ఉంది, స్పీకర్ గారి నియోజకవర్గం పరిధిలో. సో ఆయన ఏమన్నాడంటే, ఒక స్పీకర్గా హుందాగా మాట్లాడకుండా ఒక తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలాగే మాట్లాడారు. చంద్రబాబు నాయుడు చెప్పినట్టే, ఎక్కడుందా మెడికల్ కాలేజీ, ఎక్కడ కట్టారో మెడికల్ కాలేజీ నర్సీపట్నంలో, దానికి సంబంధించిన జీవో ఏది, నాకెవరైనా ఆ కాలేజీ ఎక్కడుందో చూపించండి అంటూ సవాల్ విసిరారు. ఈ సవాల్ని ఛాలెంజ్గా తీసుకున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇప్పటికే ఆ కాలేజీ ప్రాంగణానికి వెళ్ళి మొత్తం వీడియోలు తీసి సోషల్ మీడియాలో పెట్టారు. దాదాపుగా 60% నిర్మాణం పూర్తయింది. మెడికల్ కాలేజీ బిల్డింగులు కానీ, ఆసుపత్రి బిల్డింగులు కానీ, అక్కడ విద్యార్థుల హాస్టల్స్ కానీ దాదాపుగా 60% పూర్తయింది. ఇంకా కొంచెం పైనే ఉండొచ్చు. సో అది ప్రజలకి కనిపించేసింది. అయితే దీన్ని జగన్మోహన్ రెడ్డి కూడా ఛాలెంజింగ్గా తీసుకున్నాడు. తీసుకొని ఈ నెల 9వ తారీఖున తను నర్సీపట్నం వెళ్ళి ఆ కాలేజీ ఎక్కడుందో అనేది స్పీకర్కి చూపించాలని నిర్ణయం తీసుకున్నారు. అయితే పోలీసులు జగన్మోహన్ రెడ్డి విశాఖపట్నంలో ఎయిర్పోర్ట్లో దిగిన తర్వాత నర్సీపట్నం వెళ్ళాలంటే 63 కిలోమీటర్ల దూరం ఉంది కాబట్టి, ఆయన జెడ్ కేటగిరీ వ్యక్తి కాబట్టి, మేము ఈ 60 కిలోమీటర్ల దూరంలో ఆయనకి రక్షణ కల్పించలేము అని ఆయన పర్యటనకు అనుమతి నిరాకరించారు. అయితే వాళ్ళు ఏం చెప్పారంటే, విశాఖపట్నం ఎయిర్పోర్ట్ నుంచి నర్సీపట్నానికి హెలికాప్టర్లో వెళ్తే అనుమతించేందుకు మేము పరిశీలిస్తాము అని చెప్పారు. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో ప్రత్యేక విమానం దిగి అక్కడి నుంచి హెలికాప్టర్లో నర్సీపట్నం వెళ్ళి చూపిస్తే దానికి అనుమతిస్తారా లేదా అనేది చూడాలి. కానీ స్పీకరు అయ్యన్నపాత్రుడు గారు జగన్మోహన్ రెడ్డి నర్సీపట్నం వెళ్ళి మెడికల్ కాలేజీని చూపిస్తే చూస్తారా లేదా అనేది చూడాలి. గతంలో చాలామంది స్పీకర్లు పనిచేశారు. తెలుగుదేశం పార్టీ నుంచే జి నారాయణరావు, యనమల రామకృష్ణుడు, ప్రతిభా భారతి, ఇలాంటి వాళ్ళందరూ పనిచేశారు స్పీకర్లుగా. కొంత హుందాగా ఉండేవాళ్ళు, పార్టీ కార్యక్రమాలకు, రాజకీయ కార్యక్రమాలకు దూరంగా ఉండేవాళ్ళు. మహానాడుకు కూడా అటెండ్ అయ్యేవాళ్ళు కాదు వాళ్ళు స్పీకర్ పదవిలో ఉన్నంత వరకు. కానీ 2014లో రాష్ట్ర విభజన జరిగిన తర్వాత మొట్టమొదటి స్పీకర్గా వచ్చినటువంటి కోడెల శివప్రసాద్ రాజకీయ ప్రసంగాలు చేయడం, ప్రత్యర్థి వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులపై ఆరోపణలు చేయడం, ఇలాంటివన్నీ చేశారు. ఆయన స్పీకర్గా వ్యవహరించలేదు. ఆయన తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే లాగానే వ్యవహరించారు. దాన్ని ఇంకో అడుగు ముందుకు తీసుకెళ్ళి అయ్యన్నపాత్రుడు గారు ఇప్పుడు మనకు చూపిస్తున్నారు. పూర్తిగా ఆ కుర్చీలో కూర్చోపోయినా ఆ హోదాలో ఉండి ఆయన పూర్తిగా రాజకీయమే మాట్లాడుతున్నారు, అబద్ధాలు కూడా మాట్లాడుతున్నారు. నర్సీపట్నంలో ఇందాక నేను చెప్పినట్టుగా నర్సీపట్నంలో ప్రభుత్వ ఆసుపత్రి భవనాలు, మెడికల్ కాలేజీ భవనాలు, హాస్టళ్ళు భవనాలు దాదాపుగా 60-65% పూర్తయ్యాయి. దానికి సంబంధించి 2023 ఆగస్టులో అప్పటి జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం అనుమతులు ఇచ్చిన జీవో కాపీ కూడా బయటకు వచ్చింది. ఇప్పుడు అయ్యన్నపాత్రుడు గారు అన్నారు, ఎక్కడుంది జీవో, ఎక్కడుంది కాలేజీ, కళ్ళ ముందు కాలేజీ కనిపిస్తుందే, ఎక్కడుంది కాలేజీ అన్నారు. జీవో బయటికి తీసుకొచ్చి చూపిస్తే ఏది జీవో అంటున్నారు. సరే, జగన్మోహన్ రెడ్డి గారు చూపిస్తారని చూడాలి. ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు చూపిస్తారు అంటే, ఖచ్చితంగా ముఖ్యమంత్రి దగ్గర నుంచి స్పీకర్ వరకు అందరూ కూడా మెడికల్ కాలేజీలు లేవు అని మాట్లాడుతున్న సందర్భంలో ప్రజలకు వాస్తవాలు చూపించాల్సిన బాధ్యత జగన్మోహన్ రెడ్డి మీద ఉంది. సరే, ఆయన పార్టీ నాయకులు ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఈ 17 కాలేజీల నిర్మాణాలు జరుగుతున్న అన్ని చోట్లకి వెళ్ళి వీడియోలు తీసుకొచ్చి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ 17 మెడికల్ కాలేజీలు 5 మెడికల్ కాలేజీలు రన్ అవుతూ ఉన్నాయి.
విద్యార్థులు చేరారు, తరగతులు జరుగుతున్నాయి, అన్నీ ఉన్నాయి. ఇంకో 2 కాలేజీలు సిద్ధంగా ఉన్నాయి.